హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువకట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా రాహుకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఈ పని చేయడం వలన వారి వంశంలో చాలా పెద్ద పాపం మూటగట్టుకున్న వారుగా తయారవుతారు. చాలా ఇబ్బందులు పాలు అవడానికి అవకాశం ఉంటుంది. ఏ పని చేస్తే వీరి యొక్క రాహుకర్మ డబుల్ ట్రిబుల్ అయ్యి వారి యొక్క వంశానికి ఇబ్బంది కలిగిస్తుంది అన్న అంశాలని క్లుప్తంగా తెలియజేయబోతున్నాను. వెంటనే మీరు ఈ వీడియో చూసిన వెంటనే అయితే మాకు ఈ కర్మ ఉంది, మాకు ఏ పని చేయడం వలన ఇంత పెద్ద పాపం మేము మూట కట్టుకుంటామని మాత్రం అడగండి. ఇది రాహుకర్మ సంబంధమైనటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన కర్మ రిజిస్ట్రీ గురించి చెప్పేటప్పుడు వాటి గురించి మనం మాట్లాడతాం. అయితే ఒకరికి రాహుకర్మ రిజిస్ట్రీ ఉంది, వారి వంశంలో రాహు యొక్క సంబంధమైనటువంటి శాపం గాని దోషం గాని ఉంది అని ఎలా మనం తెలుసుకుంటామంటే, ఒకరి జాతకాన్ని పరిశీలించేటప్పుడు వారి కుటుంబంలో పుట్టుతున్నటువంటి బిడ్డలు వారి యొక్క రాశి పడిన నక్షత్రం గాని, లగ్నా పాయింట్ పడిన నక్షత్రం గాని, లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని పుష్యమి, విశాఖ మరియు శతభిష నక్షత్రాలలో ఏదో ఒక దానిలో కనెక్ట్ అయినా గాని ఆ కుటుంబంలో బిడ్డలకి రాహుకర్మ ఉందని, అంతకు మునుపే ఆ యొక్క డిఎన్ఏ జీన్స్ లో ఇలాంటి రాహుకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారు ఉన్నారని తెలుసుకుంటాం. అయితే ఒక కుటుంబంలో పుష్యమే అనే నక్షత్రంలో ఏదేని ఒక మనిషి పుట్టినప్పుడు మిగిలిన 2 నక్షత్రాలు అంటే విశాఖ శతభిష నక్షత్రాల్లో కూడా ఆ వంశంలో రాశిపడి నక్షత్రము, లగ్నా పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రం కనెక్ట్ అయి ఉంటుంది. కానీ మనకు ఇంతవరకు తెలిసినటువంటి జ్యోతిష్ శాస్త్ర ప్రపంచ జ్ఞానములో రాశి గురించి మాత్రమే తెలుసుకొని ఉంటారు. లగ్న పాయింట్ పడిన నక్షత్రము, లగ్న అధిపతి కూర్చున్న నక్షత్రం గురించి తెలియకపోవడం వల్ల మేము చెప్పే విషయాలు కొద్దిగా మీకు అంతుపట్టని విధంగా కూడా ఉంటాయి. కొద్దిగా ఈ విషయాలని మేము చెప్పేటప్పుడు నేర్చుకుంటూ వస్తే మేము చెప్పే విషయాలకి మీరు ఈజీగా కనెక్ట్ అవుతారని భావిస్తున్నాను. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒక రాశి పడిన నక్షత్రము, లగ్నా పాయింట్ పడిన నక్షత్రము, లగ్న అధిపతి పడిన నక్షత్రం మాత్రమే రాహుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలలో ఉంటే సరిపోతుందా? ఇంకా ఏమైనా అంశాలు కూడా దీనికి జతపరచబడతాయంటే ఖచ్చితంగా జతపరచబడతాయి. అది ఏమిటంటే, ఒకరి జాతకములో మనం చూసేటప్పుడు ధనుర్లగ్నం గాని ధనుర్రాశి గాని ఉన్నా, లేదా పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు ఉన్నటువంటి భావాలలో లగ్న పాయింట్గా కర్కాటకంలో పుష్యమి ఉంటుంది, అలాగే తుల వృశ్చికములో విశాఖ ఉంటుంది, కుంభములో శతభిషం ఉంటుంది. ఒకవేళ ఆ కర్కాటకము, తుల, వృశ్చికము, కుంభము అనే భావములో
ఎవరైతే లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా ఉంటారో లేదా లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నాధిపతి వెళ్ళి తుల, వృశ్చికము, కర్కాటకము, కుంభములో పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో కూర్చోంటారో వారందరికీ రాహుకర్మ అనేది ఉంటుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే లగ్నము ఏదైనా కానీ లగ్నములోనే గురువు అనే గ్రహం ఉన్నా వారికి రాహుకర్మ ఉంటుంది. లేదా లగ్నాధిపతి వెళ్ళి గురువు అనే గ్రహంతో కలిసి ఉన్న లగ్నం ఏదైనా కానీ లగ్న అధిపతితో 9వ భావాధిపతి కలిసి ఉండడము, లగ్నములోని 9వ భావాధిపతి సంబంధపడడం, అంటే లగ్నంలో 9వ భావాధిపతి ఉండడము, లగ్నాధిపతి వెళ్ళి 9వ భావంతో సంబంధపడము, ఇలాంటివి జరిగినప్పుడు కూడాను వారికి ఖచ్చితంగా ఈ రాహుకర్మ రిజిస్టర్ అనేది ఏర్పడుతుంది. అయితే ఒకరు రాహుకర్మ రిజిస్టర్తో పుట్టిపోయిన తర్వాత మేము ఈ కర్మ రిజిస్టర్తో మేము జీవించమండి, మేము మారిపోతాము అని చెప్పి మార్చితే అది మారడానికి మీ చేసే పరిహారాలు పనిచేయవు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఈ రోజుల్లో ప్రముఖ జ్ఞానులు ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉండగా ఆ బిడ్డ ప్రసవించే సమయము మహర్జాతకులు అవ్వడానికి మంచి ముహూర్తం కావాలని అడుగుతుంటారు. ఏం మంచి ముహూర్తం పెట్టి ఆ బిడ్డని మనం భూమి మీదకి తీసుకొచ్చినా వారు ఆల్రెడీ చేసినటువంటి కర్మ సంబంధ కుటుంబంలోనే ఆ బిడ్డ పుట్టడం జరుగుతుంది. ఆ కర్మ రిజిస్ట్రీ సంబంధమైన నక్షత్రాన్ని ఎవరూ మార్చలేరు. ఆ కాలం ఏం చేస్తుందంటే ఒకవేళ మీరు వద్దన్నా కానీ కర్మ సంబంధంతో కూడిన సమయాన్ని మాత్రమే ఆ యొక్క జ్యోతిష్యం దగ్గర చెప్పించి అదే కర్మ రిజిస్ట్రీతో ఆ బిడ్డ భూమి మీదకి వచ్చినట్టుగానే చేస్తుంది. కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్. కర్మ హంట్స్ వేర్ ఎవర్ యూ హైడ్. ఎక్కడ దాక్కున్నా కానీ ఆ కర్మ అనేది మిమ్మల్ని వదలదు. దానికి ఎందుకండి ముహూర్తాలు పెట్టి పెద్ద పెద్ద సీఎంలు కానీ పిఎంలు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడాను బిడ్డను బయటకు తీస్తున్నారు. వీరంతా ఫులిష్. ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. అంత ఫులిష్ వర్క్ అదంతా. కర్మని ఎవరు మార్చుకోలేరు. కానీ మనము దానిని తెలుసుకొని దానిని నల్లిఫై చేయగలగాలి. అలాగే ఒకరు రాహు కర్మ రిజిస్ట్రీతో పుట్టిపోయారు. అయితే ఆ కర్మ రిజిస్ట్రీని ఇంకా పెంచుకుంటూ వెళ్ళి పాపాలు మూటగట్టుకోకుండా ఉండాలంటే ఏమి చేయాలి అన్న విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను. చాలామంది ఏదైనా సంతోషకరంగా జీవితాన్ని పొందాలన్న ఉద్దేశంతో విడిది కాలంలో సమయం ఎక్కువగా మిగిలితే లీవ్స్ అవి మన జీవితంలో ఉద్యోగ సమయంలో వస్తే అప్పుడు కుటుంబ సమేతంగా సామూహికంగా ఎక్కడికైనా పిక్నిక్ వెళ్దామనో టూర్కి వెళ్దామనో ఒక రిసార్ట్స్కి వెళ్దామనో కోరుకుంటారు. వాతావరణాన్ని బట్టి ఎండాకాలం వస్తుంది కాబట్టి చల్లని ప్లేస్కి వెళ్దామని, చల్లగా ఉంది శీతాకాలం చలికాలం కాబట్టి దానికి వ్యతిరేకమైనటువంటి సంతోషాన్ని ఇచ్చే ప్లేస్లోకి వెళ్ళి గడుపుదామని అనుకుంటారు. అప్పుడు మన దగ్గర వాహనం ఉండి కారు కానీ జీపు కానీ ఉంటే మీలో ఎవరికో ఒకరికి డ్రైవింగ్ చేయడానికి తెలిస్తే సమస్య లేదు. ఎందుకంటే రాహుకి ముఖ్యమైన వృత్తిగా ట్రాన్స్పోర్ట్ని మనం పెడతాం. రాహు అంటేనే వండర్ఫుల్ డ్రైవర్ అని కూడా చెప్తాం. అందుకనే పూర్వము మనము పురాణాల్లో చదువుకునేటప్పుడు శ్రీకృష్ణ భగవానుడు
రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో పుట్టారని, లగ్న అధిపతి అయినటువంటి శుక్రుడు కర్కాటకములో పుష్యమి అనే నక్షత్రంలో కూర్చో ఉన్నారని, ఈ పుష్యం అనేది ట్రాన్స్పోర్ట్ తెలియజేసే రాహుకర్మని, అందుకని తన పుట్టిన సమయం నుంచి చనిపోయే సమయం వరకు ఒక చోట నివసించలేదని, ఎప్పుడు ప్రపంచాన్నంతా తిరుగుతూ ఉన్నాడని, అతను వండర్ఫుల్ డ్రైవర్ అని, అర్జునుడికి రథ సారథి అని మనము అనేకమైనటువంటి వీడియోల్లో చెప్పుకుంటూ వచ్చాం. అంటే అక్కడ శ్రీకృష్ణ భగవానుడు తను పూర్వం చేసినటువంటి కర్మను తొలగించుకోవడానికి కరెక్ట్గా తనకు భగవతి ఇచ్చినటువంటి పనిని నిర్వహించడానికి వచ్చి ఆ పని ఏమిటనేది తెలుసుకుని అదే పనిగా చేయడం వలన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ స్వరూపాన్ని పొందగలిగారు, భగవద్గీతను బోధించగలిగారు, జగద్గురువైనారని మనం అనుకుంటున్నాం. అదే నిజం కూడా. అలాగే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కర్మారీషతో పుట్టి వారు చేయవలసినటువంటి పనిని సక్రమంగా చేయగలిగి అది ఏమిటో తెలుసుకోగలిగిన నాడు ఆ కర్మ యొక్క తీవ్రతని మీరు ప్రవర్తించే, మీరు తీసుకునే వృత్తి ద్వారా అదే కర్మగా మనం చేసే పనుల వల్ల తొలగించుకోగలుగుతారనేది కర్మ సిద్ధాంతం. అయితే ఇక్కడ నేనేం చెప్పొస్తున్నానంటే, ఒక డ్రైవర్ని మనము పెట్టుకుంటున్నాము ఒక చోటుకి వెళ్ళాలన్నప్పుడు, ఆ డ్రైవర్కి మనము ఒక 3 రోజులు సమయం తీసుకుని ఈ 3 రోజులు మేము పలానా చోటికి వెళ్ళాలి అనుకున్న తర్వాత మధ్యలో అనేకమైనటువంటి ఆలోచనలు మారుతాయి. అక్కడ ఉన్న ప్లేస్మెంట్ని బట్టి, అక్కడ వచ్చిన వ్యక్తులను బట్టి, మనం వెళ్ళే ప్లేస్ని బట్టి మనకు అన్ని కూడా సవ్యంగా మనం అనుకున్నట్లుగా వెళ్ళి తిరిగి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అప్పుడు ఆ డ్రైవర్కి మనం తీసుకెళ్తున్నప్పుడు మనం ఏ విధంగానైతే సౌకర్యవంతమైన జీవితాన్ని పొందుతున్నామో, బాగా నిద్రపోతున్నామో, లేకపోతే ఆహార పదార్థాలు తిని సరైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామో, అదేవిధంగా మీరు ఒక రెంట్కి తీసుకెళ్ళినటువంటి డ్రైవర్ కూడా కావచ్చు, బాడుకి మాట్లాడుకున్న డ్రైవర్ కూడా కావచ్చు, అతను కూడా మనిషే. కానీ మీతో ఉన్నది ఎవరు? రాహు. మీరు ఏ కర్మతో పుట్టారు? రాహు కర్మతోనే పుట్టారు. అలాంటప్పుడు అతను తిన్నాడా, రెస్ట్ తీసుకున్నావా, కాఫీ తాగావా, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లగలవు. నీవే నిద్ర తక్కువగా చేసుకుని ఆకలితో అనారోగ్యంతో ఉంటే మమ్మల్ని ఎలాగ చేర్చగలవు అనే ఉద్దేశం కానీ మీకుంటే మీరు క్షేమంగా వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహువే విపత్తుకి కారకత్వం వహించే గ్రహ కర్మ రిజిస్ట్రీ. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. సామూహికమైనటువంటి యాక్సిడెంట్లు ఎవరికి జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఈ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలలో పుట్టినటువంటి కుటుంబ పరంపరలోనూ ధనుర్లగ్నము, ధనుర్రాశి కలిగినటువంటి కుటుంబంలోనే జరుగుతూ ఉంది. లగ్నంలోనే గురువు ఉన్న వారికే జరుగుతూ ఉంది, లేదా 6వ భావంలో గురువు ఉన్నటువంటి వారికి జరుగుతూ ఉంది. ఇవి ఏమీ తెలియకుండా మన గుడ్డిగా ఎవరో మనకి డబ్బుకు వచ్చారు, మనకొచ్చి వాళ్ళు రెంట్కి వచ్చారు, మన బాడుకు వచ్చారు, మనం ఇలాగే ఉంటాం, వాళ్ళు ఊరికే వచ్చారా, ఊరికే ఏమి రాలేదు కదా అనే ఉద్దేశంతో మనం ప్రవర్తిస్తే అక్కడ రాహుకర్మ ప్రబలమయ్యి అధికమైన పాపాన్ని మీరు మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు. మనము చాలా నిజాయితీగానే ఉంటున్నాం, కాదంటలేదు, వాళ్ళు అడిగే సొమ్ము ఇస్తున్నాం. కానీ మొదట మనము బయలుదేరేటప్పుడు డ్రైవర్ని మాట్లాడేటప్పుడు, అయ్యా నువ్వు నిన్న మొన్న ఏమైనా వర్క్ చేసి అలసిపోయావా, మాతో ఇంత దూరం రావాల్సి ఉంటుంది, దాదాపు ఒక 300-500 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు అనుకూలంగా మళ్ళీ ఇంకొక 500 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందేమో, కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు మనం అడుగుతుంటాం. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది, ఇవన్నీ అడిగి కదా మనం డ్రైవర్ని మాట్లాడుకుంటాం. అంతేగాని గుడ్డిగా వెళ్ళి కూర్చొని తోలే పర్వాలేదు, నువ్వు ఎక్కడ తీసుకెళ్లి కొంపలు ముంచినా పర్వాలేదు అనం కదా. అలాంటప్పుడు అతని యొక్క శ్రేయోభిలాషులుగా మీరు కూడా ప్రవర్తించాలి. వాళ్ళకి
అతను ఏం చేస్తాడు, ఇంటికి ఈ సమయానికి వస్తానని వాళ్ళ బిడ్డకి చెప్పుంటాడు, లేదా వచ్చిన వెంటనే సినిమాకి తీసుకెళ్తానని చెప్పుండొచ్చు, లేదా పిక్నిక్ తీసుకెళ్తానని చెప్పుండొచ్చు. తన భార్యకో, తన తల్లికో, తన తండ్రికో ఆరోగ్యం బాగలేకపోతే పలానా సమయానికంతా మేము ఇంటికి వచ్చేస్తాను, డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ వేస్తాము, అక్కడికి వెళ్తామని చెప్పుండొచ్చు. కానీ మధ్యలో మీరు ఆలోచనలు మారి ఇంకా మంచిగా పిక్నిక్ ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఇంకొక చోటికి తీసుకెళ్తారు. అప్పుడు అతను తీసుకున్నటువంటి కమిట్మెంట్ అనేది కూడాను మొత్తం చేంజ్ అవుతుంది. ఆ యొక్క షెడ్యూల్ అన్ని కూడా చేంజ్ అయిపోతుంది. అప్పుడు మీరు అడుగుతున్నారా? అడగరు. చాలా మంది అడగరు. కొంతమంది మాత్రం అడుగుతారు. అందరూ అడగరని చెప్పటం లేదు. కొంతమంది విచారిస్తారు. ఇప్పుడు మనం ఒక దైవాన్ని కొలుస్తున్నప్పుడు మనము దైవాన్ని ప్రత్యేకంగా ఒక శుక్రవారం పూట, ఒక గురువారం పూట, ఒక శనివారం పూట మాత్రమే అలంకరించి దైవాన్ని పూజించడం అనేది చేసే వాళ్ళంతా మూర్ఖులే. ప్రతి నిత్యము నీలోనే దైవం ఉంది, నీవే దైవానికి సంబంధమైనటువంటి ఆత్మని, పరమాత్మని కలిగి ఉన్నామని భావించి నువ్వు పూజ చేయకపోయినా పర్వాలేదు, నిత్యము నీలోనే భగవంతుడు ఉన్నాడు, మనం చేసే తప్పిదములన్నింటినీ కూడాను చూస్తున్నాడు, మనలోనే మనకు చెప్పించినటువంటి గురువు ఉన్నాడు, మనము గురువు ముందర కూర్చున్నప్పుడు ఎంత సబ్జెక్ట్ ని వింటున్నప్పుడు ఎంత నీట్ అండ్ క్లీన్ గా డిసిప్లిన్ గా ఉంటామో అదే విధంగా అన్ని సమయాల్లో ఉండాలి, భగవంతుడు నన్ను వీక్షిస్తున్నాడనే ఉద్దేశంతో ఎవరైతే చేస్తారో వారు కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు. ఎవరు చూడటం లేదే, మనం ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే జీవితకాలం తప్పిదములు చేస్తుంటాం. అదేవిధంగా ఇతరుల్లో కూడాను భగవంతుణ్ణి మనకి ఏ విధంగానైతే సౌకర్యాలను కలిగించుకుంటామో, మనం ఏ విధంగానైతే నీట్ అండ్ క్లీన్ గా ఉంటామో, మనం ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉంటామో, మనం ఏ విధంగా కంఫర్ట్స్ గా ఉంటామో అదే విధంగా ఇతరులు కూడాను ఉండేటట్టుగా మనం గాని ప్రవర్తించగలిగితే, మీరు తీసుకొచ్చుకున్నటువంటి రాహుకర్మను ప్రతిబింబింపజేసి ఆ డ్రైవర్ని కూడా అలాగా చూడగలిగితే మీకు పాపము అంటదు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. జనరల్ గా రాహుకర్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఇళ్లలోనే క్యాన్సర్ వస్తూ ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లము, వీజింగ్ ప్రాబ్లము, కరోనా, ఇలాగా మొలల సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు, కామర్లు కావచ్చు, విష జ్వరాలు కావచ్చు, పాము కాటు, తేలుకాటు, అలాగా విషం ప్రయోగించి చంపబడము, పిడుగు పడడము, మెరుపు పడడము, కరెంట్ షాక్ తో చనిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దాంతోపాటు డ్రైవింగ్ లో చనిపోవడము, యాక్సిడెంటల్ గా ఏ కుటుంబంలోనే చూసుకోండి వెళ్ళి, వాళ్ళు యాక్సిడెంటల్ గా చనిపోతున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ రాహుకర్మ అనేది ఉంటుంది. లేదండి వాళ్ళు వండర్ఫుల్ డ్రైవర్ అండి, ఎందుకు అట్లాగా ఆ రోజు మిస్ అయిపోయింది తెలియదంటే దానికి కారణమే వారు ఏదో ఒక సమయంలో ఈ రాహుకర్మ దృష్టి కలిగినటువంటి డ్రైవర్లని సరిగా విచారించకపోవడము, సామూహికంగా యాక్సిడెంట్ జరుగుతున్నా గానీ, ఒక వాటర్ యాక్సిడెంట్ లో చనిపోవడం కానీ, బస్ యాక్సిడెంట్ లో చనిపోవడం, ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోవడము, ఇటన్నీ జరుగుతున్నాయంటే దానికి కారణమే రాహుకర్మ. కాబట్టి మనము మన పరిధిలో మనము ఏర్పాటు చేసుకున్నటువంటి డ్రైవరు, అది కారు డ్రైవర్ కావచ్చు, జీపు డ్రైవర్ కావచ్చు, మీరు ఏదైతే వాహనాన్ని మాట్లాడుకున్నారో అది ఇప్పుడున్నటువంటి మోడర్న్ యుగంలో కంప్యూటర్లో మనం ఏం చేస్తామంటే ఈ ఓలా అని, ఓబర్ అని ఇలాంటి వాటితో కూడా మనం బుక్ చేసుకుంటాం. అయితే వాళ్ళ క్షేమాన్ని మీరు చూడకుండా మీ క్షేమాన్ని మాత్రం మీరు చూసుకుంటూ, వారు కంఫర్ట్ గా ఉన్నారా, వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నారా, వాళ్ళు నిద్రపోయినారా, తిన్నారా, దగ్గుతున్నారా, మాత్ర వేసుకున్నారా, జ్వరంగా ఏమైనా ఉందా, అనీజీగా ఏమైనా ఉందా, మీరు ఖచ్చితంగా బాగా ఫిట్ గా ఉన్నారా, లేదంటే ముందుగానే చెప్పమని అడిగి, ఒకవేళ లేదంటే వేరే డ్రైవర్ని మాట్లాడుకుంటాము. ఎవరికైతే మీ సంపాదన, మీ యొక్క ఇచ్చినటువంటి ఆ డబ్బు ప్రాప్తం వారికి చేరుతుంది. అంతేగాని బలవంతంగా కొన్ని చోట్లకి తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటికి మార్చడం వల్ల అతను కూడాను చాలా ట్రబుల్ అయ్యి ఆరోగ్యం పోగొట్టుకోవడమే కాకుండా సెంటిమెంట్ గా వారి యొక్క పేరెంట్స్ కి గానీ, వాళ్ళ యొక్క రిలేషన్స్ గానీ దూరంగా గడపవలసిన పరిస్థితి ఏర్పాటు చేయకుండా మనం ఉండాలి. మాకు తెలిసినటువంటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటంటే, ఒక ఫ్యామిలీ ఏం చేసిందంటే ఒక 300 కిలోమీటర్లు వెళ్ళాలని డ్రైవర్ని మాట్లాడుకునింది. ఆడ మాట్లాడుకున్న తర్వాత అతను వెళ్ళాడు. 3 రోజులే కదా వచ్చి అనేసి వెళ్ళారు. తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ అంతా మొత్తం చేంజ్ అయిపోయింది. ఒక దాదాపు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే 3 రోజులు వారం దాటిపోయింది. అప్పుడు అతను సిక్ అవ్వడం జరిగింది. సిక్ అయ్యి ఇంటికి వచ్చేసరికి సమస్య ఎక్కువైపోవడం జరిగింది. అలాంటి వారికి మాత్రమే ఇలాంటి రాహుకర్మ అనేది ఎక్కువగా అవుతుంది. దేని గాని
ఈ ప్లాన్ గా చేయగలగాలి. అంటే ఇక్కడ రాహు కర్మను ఎక్కువగా ఎలివేట్ చేయగలిగేది, రేడియేట్ చేయగలిగేది అంటే డ్రైవర్ వృత్తి, డ్రైవర్, ట్రాన్స్పోర్ట్. ఇది మనం గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు మనము ఏ కర్మారీషితోనైతే పుట్టామో ఆ కర్మారీషికి రిలేట్ అయినటువంటి వారిని మనం ఇబ్బంది పెట్టకుండా ఉంటే మనం సేఫ్ జోన్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక రాహుకర్మతో పుట్టినటువంటి వారి యొక్క పాపాలు అధికం అవడానికి కారణమవుతుందని నేను భావిస్తున్నాను. శుభం.